రెండో విడత బీహార్ ఎన్నికల ప్రచారం ఈరోజు ముగిసింది. సరే, ఏ రాజకీయ పార్టీలు ప్రజలకు తాయిలాలు అండ్ హామీలు, అలివిగాని హామీలు ఎవరి వేళ వాళ్ళు కుమ్మరించేసారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద పెద్ద విఐపీలకు ఈ అమ్మాయిలను సరఫరా చేయడం కోసం కీలక నేతలు ఏ విధంగా కొందరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా బీహార్లో ఒక డర్టీ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయని ప్రముఖ జాతీయ ఛానల్ దైనిక్ భాస్కర్ నిర్వహించినటువంటి ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడడం దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది దేశాన్ని. పాట్నాలోని హోటల్ బెల్లీ గ్రాండ్ ప్రధాన కేంద్రంగా ఈ స్ట్రింగ్ ఆపరేషన్ జరిపారు. అంటే ప్రధాన కేంద్రంగా అక్కడి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయట. గ్రామీణ ప్రాంతాలు, పక్క రాష్ట్రాల నుంచి పేద యువతలను తీసుకొని వచ్చేసి కొందరిని విదేశాల నుంచి కూడా తెచ్చారట. విదేశాల నుంచి కూడా తీసుకొని వచ్చారట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం, ప్రచారానికి వచ్చే పెద్ద పెద్ద నాయకుల కోసం ఈ అమ్మాయిలను అసలు అసహ్యం వేస్తుంది నిజంగా మాట్లాడాలంటే కూడా. నీతులేమో గొప్ప గొప్పగా చెబుతారు వేదికల మీద. ఇలా పేద యువతలు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏంటి ఇదంతా? దైనిక్ భాస్కర్ ఈరోజు చేసినటువంటి తాజాగా చేసినటువంటి ఒక స్ట్రింగ్ ఆపరేషన్, రోజు దాని మీద ఎపిసోడ్స్. ఈరోజు ప్రచారం ముగిసింది. సో ఈ ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక అంశం కావడం అయితే ఆశ్చర్యకరం. ఏంటి అంటే, ఈ హాస్టల్ నిర్వహించే మహిళా వార్డెన్లు ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఒక ప్రముఖ బీజేపీ నాయకురాలట ఈ నెట్వర్క్ నిర్వహిస్తూ ఉన్నది. ఆ పేర్లు ఎందుకులేండి, ఆ నెట్వర్క్ నిర్వహిస్తూ ఉన్నారట. వాళ్ళు దాంట్లో ధైర్యంగా చెబుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ తెలుసు, అందరూ అడుక్కుంటారు కదా, ఒకేసారి 100 మందిని పంపి సప్లై చేయగలట అమ్మాయిలు గల నెట్వర్క్. వాళ్ళకున్న నెట్వర్క్ 100 మందిని ఒకేసారి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కాసింత రేట్ ఎక్కువ అంట, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కాసిన ఫెసిలిటీస్ రేట్లు ఎక్కువ అట. ఎంత దారుణం కదా. చివరికి ఇంకా ఎన్నికలు దీనికోసం ఈ స్థాయి వరకు కనుక దిగజారేసిపోయాయా రాజకీయాలు? ఇంకా ఏం మాట్లాడుకోవాలో కూడా తెలియట్లేదు. పోలీసులు ఇవి నిజమా అబద్ధమా అన్నది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారట. దైనిక్ భాస్కర్ అనే ఛానల్ డైరెక్ట్గా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వీడియోస్ పబ్లిష్ చేసేస్తున్నారు కదా. అందరూ కనిపిస్తున్నారు దాంట్లో, అందరూ ఈ డీల్ మాట్లాడే వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఆ దైనిక్ భాస్కర్ ప్రతినిధి 6 సార్లు ఒక క్లయింట్ లాగా వాళ్ళని కలిశారట. 6వసారి డీల్ సెట్ అయిందట. మాకు కావాలి, పంపిస్తారా, ఎంతమందిని పంపిస్తారు, ఎక్కడికెక్కడికి పంపిస్తారు, ఎట్లున్నారని చూసి వాళ్ళు ఏది లేంగి ఇదంతా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖ విఐపీలకు అమ్మాయిని సరఫరా చేస్తూ ఉన్నారు.